అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా ఈ లోకంలో శరీరంకు తల్లిదండ్రులైన వాళ్ళు మనం భయపడుతున్నాం, కానీ పరలోకములో ఉన్న దేవుడు పరమాత్ముడు లేదా ఆత్మదేవుడు, ఆయన ఆత్మను మనందరికీ కూడా ఇచ్చాడు. కాబట్టి ఆ ఆత్మ మనకు ఆయన పరమాత్మకు ఆయన ఆత్మ ఇచ్చాడు కనుక ఆత్మలకు తండ్రికి మనము భయపడవలసి ఉన్నదని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, కాబట్టి మనమందరం ఇప్పుడు శరీర రీతిగా చెప్పాలంటే మనకి ఈ లోకంలో భూమి ఉన్నంత వరకు కూడా ఈ వేరియేషన్స్ అనేది ఉంటుంది. అనేక కులాలు, అనేక మతాలు, అనేక భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ఈ భూమి మీద అందరిలో ఏకత్వం తేవాలని మనిషి చేసే ప్రయత్నం ఎప్పటికీ జరగని పని. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను ఒక రీతిగా ఉన్నాను, మీరు ఒక రీతిగా ఉన్నారు, మీరు ఒక రీతిగా ఉన్నారు. మీరు మిమ్మల్ని ఐడెంటిటీ చేయాలంటే అందరూ ఏకరీతిగా ఉంటే ఐడెంటిటీ చేయడం కుదరదు కదా. ఒకళ్ళు ఒక రీతిగా ఉంటారు, అలాగే ఒకళ్ళు ఒక కులం, ఒకళ్ళు ఒక మతము అని చెప్పి మనం అనుకుంటాం భూమి మీద. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకందరిలో ఆత్మనిచ్చిన తండ్రి ఒక్కడే. అందుకే దేవుడు ఒక్కడే, ఆయన తన ఆత్మనిచ్చాడు. ఈ రక్త మాంసముల శరీరము తల్లిదండ్రులు ఇస్తారు. కాబట్టి ఏ దేహంలోకి మనం వెళ్ళాలి, హిందువుల, ముస్లింలో పుట్టాలా, క్రిస్టియన్లో పుట్టాలా, ఎవరిలో పుట్టాలి అనేది మన చాయిస్ ఏం లేదండి. దేవుడు మనని ఏ దేశంలో పంపిస్తే, ఎవరిలో పంపిస్తే అక్కడ వచ్చి మనం ఉంటున్నాం. కాబట్టి మనము ఈ రక్తమాంస శరీరం తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఆత్మనిచ్చిన వాడు దేవుడే. ఆత్మలకు తండ్రి పైన ఉన్నాడు, అందరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు పైన ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే కనుక, ఆత్మనిచ్చిన వాడు ఆయనే కనుక ఆయనకు కులాలు, మతాలు